సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. జై తెలంగాణ. కవితక్క గారి నాయకత్వం, కవితక్క గారి నాయకత్వం. మనందరినీ ఉద్దేశించి మీరందరూ ఎప్పుడా అప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి కవితక్క గారిని మాట్లాడవలసిందిగా సవినయంగా సగౌరవంగా మీ అందరి కరతాళ్ల ధ్వనుల మధ్య ప్రార్థిస్తా ఉన్నాను. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. అక్కడ కూర్చున్న మా ఆడబిడ్డలందరూ కూడా ఒకసారి పిడికిలెత్తాలి. జై తెలంగాణ. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గౌరవనీయులు అపర భగీరథుడు, తెలంగాణ యోధుడు, పెద్దలు, తెలంగాణ ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి రాజకీయ దురుద్దేశంతోని కాళేశ్వరం కమిషన్ పేరుతోని నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఇక్కడ చేపట్టినటువంటి ధర్నాకు ఇంత పెద్ద ఎత్తున హాజరైనటువంటి తెలంగాణ వాదులందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ జాగృతి నుండి మరి ధర్నా చేస్తామని ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేసినాం. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇచ్చిండ్రు. కానీ అయినా మరి ఎందుకంత భయమో వెనుక కూర్చుంటున్నటువంటి ఆడబిడ్డల్ని కూడా పోలీసు వాళ్ళు డిస్టర్బ్ చేయడం అవసరం లేదు. దయచేసి కోఆపరేట్ చేయండి. విత్ పర్మిషన్ చేస్తున్నాం ధర్నా, మేము ఉట్టిగా చేస్తలేము. రెండవది, జిల్లాల నుండి వచ్చేటటువంటి మా నాయకుల్ని మీరు బైండ్ ఓవర్ కావాలని చెప్పి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడం, మంచిర్యాల్ మా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుని, అట్లానే మా కందుల ప్రశాంత్ని, ఇట్లాంటి వాళ్ళందరినీ మంచిర్యాల రామగుండ జిల్లాల్లో మరి బైండ్ ఓవర్ కావాలని ఫోర్స్ చేస్తున్నటువంటి కండెం సురేష్ గారిని అందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే ప్రజాస్వామ్యం ప్రజాపాలన అని చెప్పుకుంటున్నారు. మా వాయిస్ వినిపించనియాలి. అంత భయం అయితే పర్మిషన్ ఇవ్వకండి. ఎందుకోసం భయపడుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ? ఎందుకంటే మీరు చేస్తున్నది 100% తప్పు అన్న